ఆ మూసి వల్ల మేము ఏం బాధపడట్లేదు, మేము మంచిగా ఉన్నాం. ఇక్కడ మా జీవితాలని రోడ్డును పడేసి మేమేదో బాధపడుతున్నాం, మా మీద ఏదో దయ చూపించినట్టు అందరికీ పోర్ట్రే చేసి మళ్ళీ కొంతమంది ఛానల్స్ అండి అక్రమ కట్టడదారులు అని ఎన్నిసార్లు అండి మా మీద ట్యాగ్ లైన్లు మీరు చూసారా అండి? మేము అక్రమంగా కట్టుకున్నది ఎవరి ల్యాండ్ కబ్జా చేసి కట్టుకున్నామని మీరు చూసారా అండి? ఎవరండి అక్రమ కట్టడదారులు? అన్ని లీగల్ డాక్యుమెంట్స్ మా దగ్గర ప్రతి డాక్యుమెంట్ ఉందండి. దయచేసి మాకు మెంటల్ టార్చర్ తీసేయండి. మా పేరెంట్స్ ఎంత ఇబ్బంది పడుతున్నారు ఊర్లలో, మేము ఇక్కడ సిటీలో ఉంటాం, వాళ్ళ ఊర్లలో మా పేరెంట్స్ ఉంటారు, ఎంత ఇబ్బంది పడుతున్నారండి మా పేరెంట్స్ మా కోసం. వాళ్ళని ఏడ్పించి మేము ఏడ్చి మా పిల్లలు ఏడ్చి ఎందుకండి ఇంత ఆందోళనకు గురి చేస్తున్నారు మమ్మల్ని? చాలా టెన్షన్ పడుతున్నారు. ప్లీజ్ దయచేసి మా ఇళ్ళని మాకు వదిలే, మాకు ఏ కాంపెన్సేషన్ వద్దు, ఏ డబ్బులు వద్దు, ఏ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు వద్దండి, మా ఇళ్ళని మాకు ఇట్లా వదిలేయండి. దయచేసి మీ మీడియా వాళ్ళు కూడా అక్రమ కట్టడదారులు అన్న ట్యాగ్ లైన్ మా మీద తీసేయండి దయచేసి ప్లీజ్. ఈ హైదరాబాదితులం కానీ అక్రమ కట్టడదారులం కానీ మేము కాదు. మేము డబ్బులు పెట్టి కొనుక్కున్నాం సార్, మా గవర్నమెంట్ ఫ్రీగా ఇవ్వలేదు. మేము డబ్బులు పెట్టి లక్షలు పెట్టి కొనుక్కున్నాం సార్. అన్ని ఉన్నాయి మా దగ్గర, పేపర్స్ అన్ని ఉన్నాయి. సీఎం సార్ మీరు ఎక్కడున్నారు? బయటికి రండి. ఎక్కడున్నారు? మేము ఓటేసింటేనే మీరు గెలిచారు. మాకు రండి, మాకు ఈరోజు సాయం కావాలి, మాకు మీ అవసరం ఉంది. బయటికి వచ్చి మాట్లాడండి, మా ప్రాబ్లమ్స్ ఏంటి కనుక్కోండి. మేము ప్రైవేట్ ఉద్యోగ వాళ్ళం, మాకు పర్మనెంట్ జాబ్స్ ఉండవు. ఏదో ఒక ఇల్లు ఉంటే ఫ్యూచర్ లో ఆ ఇంట్లో ఉండాలి అన్నట్టుగా మేము తీసుకున్నాము. ఇప్పుడు సడన్ గా అది కూలగొట్టేస్తారంటే మాకు కింద వేరే ఆప్షన్ లేదు. ఇంకా మేము లైఫ్ లో ఇల్లు కొనలేము, సార్. అవసరం లేదు సార్, మేము అక్కడే ఉంటాం సార్, మా ఇంటి పక్కన సార్. మా సమాధుల మీద మా రక్తంతో శుభ్రం చేయండి, మాకేం వద్దు సార్.